నమస్తే ఏపీఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీలో ముస్తాబైన ఇంద్రకీలాద్రి ఉత్సవాలు, ఊపందుకున్న అమరావతి రాజధాని పనులు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు. తెలంగాణలో 6,000 కోట్ల ఫీజు బకాయిలు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భారత్ పై తీవ్ర ప్రభావం. ఇరాన్ పై దాడికి సిద్దమవుతున్న ఇజ్రాయెల్. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఇవాల్టి నుంచి 12వ తేదీ వరకు జరిగే దేవి శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకొక విశేష అలంకారంలో దర్శనమేనున్నారు. తొలి రోజు చాలా బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. వైభవోపేతంగా సాగే దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమైంది. 10 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని ఆలయ ఈవో రామారావు తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం మొదలవుతుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలతో సహా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలియజేశారు. ఈసారి లేజర్ షో, కృష్ణమ్మ హారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక అయితే శుక్రవారం నుంచి ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. మహా నివేదన సమయంలో కాసేపు దర్శనం విరామం ఉంటుంది. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్కు ఉదయం 8 నుంచి 10 వరకు సమయాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. శివాలయం దగ్గర చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. బస్సులు, కార్ల ద్వారా భక్తులు రావచ్చు. ఇక ఖడ్గమాల దగ్గర ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయి. చండీ యాగం ప్రతిరోజు 9 గంటలకు నిర్వహిస్తారు. పరోక్ష సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక అంతరాలయం దర్శనాలు ఉండవు. నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 దర్శన టికెట్లు, ప్రసాదాల కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని క్యూ లైన్లలో విద్యుత్ దీపాలతో పాటు సీతమ్మ పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. 12న తెప్పోత్సవం, పూర్ణాహుతితో నవరాత్రులు ముగుస్తాయి. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ మంచి చేశారు కాబట్టి నేటికి ఆయన్ను మననం చేసుకుంటున్నాము అని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అప్పట్లోనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మా గాంధీ కృషి చేశారని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది అన్నారు. దాన్ని శుభ్రం చేయాలి అంటే 2 ఏళ్లు పడుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వం చెత్తను ఎత్తకుండానే చెత్త పన్ను వేసింది. ఎవరైనా ప్రశ్నిస్తే చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు పడేసేవారు. ఇక చెత్త పన్నును రద్దు చేస్తూ కేబినెట్లో తీర్మానం చేస్తాం. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లను గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించారు. ఇప్పుడు అవి కేవలం గుంటూరు, విశాఖపట్నంలో మాత్రమే ఈ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. మిగిలిన అన్ని చోట్ల గత 5 ఏళ్లలో నిలిపివేశారు అని చంద్రబాబు పేర్కొన్నారు. 2029 నాటికి స్వచ్ఛ ఏపీ సాధించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో రాజీ పడేది లేదు అన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇక నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా చెత్త ఎక్కడ ఉందో గుర్తిస్తామని అన్నారు. ఎవరు రోడ్డుపై చెత్త వేయొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది అని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలో టెక్నికల్ కమిటీ నివేదిక కోసం జాప్యమైన అమరావతి రాజధాని పనులు డిసెంబర్ నెల నుంచి ఊపందుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో రాజధానిలో పతాక స్థాయిలో పనులు జరిగే పరిస్థితి ఉంది. టెక్నికల్ రిపోర్టుతో సంబంధం లేని 2,000 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది ప్రాజెక్టులకు సీఆర్టీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు కొలికి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వీటిలో ప్రధానంగా సీఆర్టీఏ ప్రధాన పరిపాలనా కార్యాలయం బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు 160 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. దీంతో పాటు సమాంతరంగా ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్ట్ డిజైన్స్ తదితర పనులకు మరో 129 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పనులకు 930 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచినట్టు. ఇక హ్యాపీనెస్ లో ఇంటీరియర్, ఆర్కిటెక్చర్, అదనపు హంగుల కోసం మరో 730 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఇవన్నీ కొలికి రావడానికి కొంత సమయం పడుతోంది. ఇక టెండర్లు ఖరారై పనులు చేపట్టడానికి నవంబర్, డిసెంబర్ నాటికి సమయం పట్టే అవకాశం ఉంది. అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు అయిన సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశ పనులను ప్రారంభించేందుకు సీఆర్టీఏ ఇప్పటికే సిద్దమైంది. 2వ దశ పనులకు ఆటంకం ఉన్న మొత్తం 11 కోర్టు కేసులను పరిష్కరించుకునేందుకు సీఆర్టీఏ తీవ్రంగా కృషి చేస్తుంది. అమరావతిలో కొండవీడు వాగు, గ్రావిటీ కెనాల్,
పాలవాగులను విస్తరించేందుకు డిజైన్స్ సిద్ధం చేశారు. వీటితో పాటు 6 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, మరో 3 చోట్ల పంపింగ్ స్టేషన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ పనుల విలువ దాదాపు 3,000 కోట్లకు పైగా ఉండొచ్చు అని చెబుతున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుమార్తెలు ఆద్య, పొలేన అంజనతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూ లైన్ ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వచ్చే వరకు రంగనాయక మండపం వద్ద ఆయన వేచి చూశారు. ఇక ఆ తర్వాత వారితో కలిసి ధ్వజస్తంభానికి మొక్కుకొని బంగారు వాకిలికి చేరుకున్నారు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి దర్శించుకున్నారు. ప్రదక్షిణంగా రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం చేశారు. ఇక తర్వాత టీటీడీ అదనపు ఈవో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చాక పవన్ కళ్యాణ్ తన చేతిలోని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు చూపారు. అక్కడి నుంచి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 14 నెలల క్రితం వారాహి మొదటిసారి రోడ్డుపైకి వచ్చినప్పుడు అది కేవలం ఉద్యమం మాత్రమే. ఆ సమయంలో వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ నలిగిపోతున్న ఆ సమయంలో వారాహి శక్తికి సంకేతంగా మారింది. ఇప్పుడు వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చింది అని ఎక్స్ లో పేర్కొన్నారు. తాను కోస్ట్ గార్డ్ అధికారిని, సొంత శాఖలో తనకి చాలా మంచి పేరుంది. కానీ జగన్ ప్రభుత్వంలోకి వచ్చి పోలార్ బేర్లా బలైపోయాను అని గనుల వెంకట్రెడ్డి కొందరు అధికారుల ముందు వాపోయారు. ఇక జగన్ హయాంలో జరిగిన అతి భారీ కుంభకోణాల్లో ఒకటైన ఇసుక స్కామ్లో ఇరుక్కుపోయానని, దానికి కర్త కర్మ మాత్రం తాను కాదు అని ఆయన మొత్తుకుంటున్నారు. గనుల వెంకట్రెడ్డిని గత నెల 26న హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదే రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. ఏంటి సార్ మీ పరిస్థితి ఎలా మారింది అంటూ ఏసీబీ అధికారులు ఆయన పట్ల సానుభూతి ప్రదర్శించారు. ఇసుక ఊబిలో ఎంతగా కూరుకుపోయానో ప్రభుత్వం మారిన తర్వాత గానీ తెలియలేదు అని వెంకట్రెడ్డి వాపోయినట్లు తెలిసిందే. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఉచితంగా అందించిన ఇసుకను వైసీపీ పెద్దలు సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో మైన్స్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్రెడ్డి కీలక పాత్ర పోషించారు. వెంకట్రెడ్డిని న్యాయస్థానం గురువారం నుంచి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రశ్నిస్తోంది. బైజూస్ కంటెంట్ పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం 1,306 కోట్లు వృధా చేసింది. 2 ఏళ్ల పాటు ఆనాడు విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన 9,52,925 ట్యాబ్లు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్ని లక్షల ట్యాబ్లు నాడు పంపిణీ చేయగా ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈపై అంచనా పరీక్ష కోసం 77,000 ట్యాబ్లు ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడ్డారు. అంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా బైజూస్ ట్యాబ్లను విద్యార్థులు ఎక్కడా వినియోగించడం లేదు. గత ప్రభుత్వంలోనే వాటిని వాడడం విద్యార్థులు మానేశారు. మరోవైపు కంటెంట్ ఇచ్చిన బైజూస్ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సంస్థ యజమాని బైజు రవీంద్రన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని కంపెనీ దాదాపుగా బోర్డు తిప్పేసే పరిస్థితికి చేరింది. విజయవాడలో ఉన్న బైజూస్ ఆఫీసుకు బోర్డు తప్ప ఇంకేం మిగలలేదు. దీంతో ఇప్పుడు 1,306 కోట్లతో కొనుగోలు చేసిన ట్యాబ్లను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఈ ఏడాది విద్యార్థులకు కొత్తగా ట్యాబ్లు ఇవ్వరు. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ఏం చేయాలో తెలియదు. మొత్తంగా బైజూస్ ట్యాబ్లకు పెట్టిన 100 కోట్ల పరిస్థితి బూడిదలు పోసిన పన్నీరు చందంగా మారింది. ఇన్ని 100 కోట్లు ఖర్చు చేసి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు చివరికి పిల్లల యూట్యూబ్ లో వీడియోలు చేసుకోవడానికి, ఇక వీడియో గేమ్లు ఆడుకోవడానికి పనికొస్తున్నాయి. ఇంకా కొంతమంది అయితే అసలు అవి ఎక్కడున్నాయో కూడా మర్చిపోయారు. కేవలం కోవిడ్ కాలంలో లాక్డౌన్ కారణంగా బడులు మానేసిన సమయంలో బైజూస్ లాంటి ఈ కంటెంట్ విద్యార్థులు వినియోగించుకున్నారు. కానీ బడులు తెరుచుకున్న వెంటనే 1,000 కోట్లు పెట్టి కంటెంట్ కొనుగోలు చేసిన వారు కూడా దాన్ని పక్కన పడేశారు. ఇక అలాంటి పరిస్థితి ఉంటుంది అని తెలిసినా కూడా కోవిడ్ అనంతరం 100 కోట్లతో బైజూస్ కోసం ట్యాబ్లు కొనుగోలు ఎందుకు చేశారో అప్పటి సీఎం జగన్కే తెలియాలి. ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ నెల 21వ వరకు పరీక్షలు జరుగుతాయి. టెట్ కోసం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం ఇతర రాష్ట్రంలో కలిపి మొత్తం 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్,
గంజలాంలోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు చాలా వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజు 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డులో ఏదో ఒక గుర్తింపు కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్షకు హాజరైన, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించరు. హాల్ టికెట్లలో పొరపాట్లు ఉంటే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి వద్ద సరిచేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఈ నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందే అంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు అప్పోసొప్పో చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. అంత మొత్తం కట్టలేని విద్యార్థులు ఆయా అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ నేపథ్యంలో తాజాగా నర్సింగ్ విద్యార్థులకు అదే తరహా పరిస్థితి ఎదురవుతుంది. సర్టిఫికేట్లు ఇవ్వాలంటే మొత్తం ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తుండటంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. అయితే ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ బిల్లులను కొంతమేర తగ్గించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు బిల్లులను ఏ మేరకు తగ్గించుకుంటారు అనే విషయంపై ఒక అవగాహనకు వచ్చి ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు సమావేశమై చర్చించినట్లు తెలిసింది. సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 100% కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచురించడానికి వీల్లేని స్థాయిలో ఆమె చేసిన మరిన్ని ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇక గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన సురేఖ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తో పడలేక 2-3 హీరోయిన్లు పెళ్లిళ్లు చేసేసుకున్నారు అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించారని, వారి మాటలను రికార్డ్ చేసి బెదిరించారని ఆరోపించారు. తాను డ్రగ్స్ వాడడమే కాక వారికి కూడా అలవాటు చేశారని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది సినీ యాక్టర్ల జీవితాలతో ఆడుకొని వారిని డ్రగ్స్ కేసులో ఇరికించిన కేటీఆర్ తాను మాత్రం తప్పుకున్నాడు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత ఖండించారు. అమల తీవ్రమైన పరుష పదజాలంతో సురేఖపై ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. మరోవైపు మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, 24 గంటల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని, పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నటుడు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖను ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం అని ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయ నాయకులు ఇంతగా దిగజారి నేరగాళ్లలా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుంది అని ఆవేదన వెలిబుచ్చారు. నా భర్త గురించి ఇలాంటి అసత్యాలను చెబుతున్న వారిని నమ్ముతున్నారా? ఇది సిగ్గుచేటు. మీ రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబాన్ని వివాదాల్లోకి లాగొద్దు అని హెచ్చరించారు. అంతేకాదు, మిస్టర్ రాహుల్ గాంధీ, మీరు వ్యక్తుల గౌరవ మర్యాదలకు విలువ ఇచ్చేవారైతే దయచేసి మీ నాయకులను అదుపులో పెట్టండి. మీ మంత్రితో ఈ విషపూరిత వ్యాఖ్యలకు వెనక్కి తీసుకునేలా చేసి నా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి. ఈ దేశ పౌరులను కాపాడండి అని రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దేశం, తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దుండిగల్లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని రేవంత్ ప్రారంభించారు. ఏ కష్టం నష్టం వచ్చినా దత్తపీఠం ప్రార్థనా ఆలయంలో కూర్చుంటే తప్పక ప్రశాంతత చేకూరుతుంది అని విశ్వసిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను మైసూరులో కాకుండా స్వామీజీ తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి శుభసూచకమని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ప్రార్థనా ఆలయాన్ని తెలంగాణ భక్తులే నిర్మించారని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. రేవంత్ రెడ్డి
రెడ్డి ధీరుడని బుద్ధిమంతుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో సీవరేజ్ ఓవర్ ఫ్లో నివారణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్ బోర్డు చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన పోస్ట్ ఆయన ఆవిష్కరించారు. ఇక సరోజినీదేవి ఆసుపత్రి ఆవరణంలో ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తెలంగాణలోని ధాన్యం టెండర్లలో దగా రాజకీయం నడుస్తుంది. వేలంపాటలో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలు రైస్ మిల్లుల నుంచి వడ్లు ఎత్తకుండా పైసల వసూళ్లకు తెగబడడంతో జరగకూడని అనే అక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య పంచాయతీల వల్ల పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన 5,700 కోట్ల ఆదాయానికి బ్రేక్ పడింది. ఇక 2022-23 యాసంగి సీజన్లో ఈ పంచాయతీ మొదలైంది. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు విపరీతంగా పెరగడం, మిల్లింగ్ లో జాప్యం జరుగుతుండటంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలంపాటలో అమ్మడానికి టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొన్న 4 కాంట్రాక్ట్ ఏజెన్సీలు క్వింటాలకు 1,700 చొప్పున బిడ్డింగ్ కోడ్ చేయడంతో పౌర సరఫరాల సంస్థకు భారీ నష్టం వస్తుందని భావించి టెండర్లు రద్దు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం టెండర్లు ఫైల్ను మళ్లీ కదిలించింది. సగటున క్వింటాలకు 2,000 టెండర్ రేటు వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఆ 4 ఏజెన్సీలే టెండర్లు దక్కించుకున్నాయి. ఇక 38 లక్షల టన్నుల ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి టెండర్లు పిలవగా హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ కు 1, కేంద్రీయ బండార్ కు 4, మంచుకొండ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు 1, న్యాకాఫ్ కు 6 లాట్లు దక్కాయి. ఇక పే అండ్ లిఫ్టింగ్ విధానంలో 3 నెలల్లో రైస్ మిల్లుల నుంచి ధాన్యం నిల్వలు ఖాళీ చేయాలి అనే నిబంధన ఉండగా ఇప్పటికీ 9 నెలలు గడిచినా ఖాళీ చేయలేదు. వాస్తవానికి వేలంపాటలో ధాన్యం కొనుగోలు చేసిన ఏజెన్సీలు ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలి, లేకపోతే మిల్లింగ్ చేయించుకుని బియ్యం అమ్ముకోవాలి. కానీ కేవలం పైసల వసూళ్లపైనే కాంట్రాక్టర్లు దృష్టి పెట్టారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకముందే కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఇక మీదట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జపాన్ దేశంలో 3 రోజుల పర్యటనలో భాగంగా టోక్యో నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ బహుళ జాతి ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి షిరోహి కనేట్, వైస్ ప్రెసిడెంట్ షిగో రిజో కవహార్ తదితరులు డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తులు, సేవలను వివరించారు. సౌర విద్యుత్తులో వినియోగించే ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ, ఫ్యూయల్ సెల్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, శక్తివంతమైన జనరేటర్లు, జీరో కార్బన్ ఎమిషన్ టెక్నాలజీలను వృద్ధి చేశామని తెలియజేశారు. తెలంగాణలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాము అని తెలియజేశారు. ఇక దీనికి ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ పెద్ద సంఖ్యలో కావాల్సి ఉందని బట్టి తెలియజేశారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుంది అని, తెలంగాణలో సంబంధిత యూనిట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. కాలుష్యం తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు ఆర్టీసీ కొత్తగా హైదరాబాద్ లో 30 గ్రీన్ సిటీ ఆర్డినరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఇవి ఇప్పటికే హెచ్సియు డిపోకు చేరుకున్నాయి. అక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా సిద్ధం చేసిన ఆర్టీసీ వారం రోజుల్లో ఈ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వీటితో గ్రేటర్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 132కు చేరింది. ఈ ఏడాది చివరికల్లా గ్రేటర్ జోన్ పరిధిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తమ లక్ష్యమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలి అనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్ కార్డులు లేని వారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కార్ తాజాగా ఈ ప్రక్రియ నిలిపివేసింది. ప్రభుత్వం నూతనంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రేషన్తో సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ కార్డుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినందున ప్రత్యేకంగా రేషన్ కార్డులు అవసరం లేదు అన్న భావనకు సర్కార్ వచ్చింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేసింది. కాగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మున్సిపాలిటీని, మరో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని కార్యక్రమం చేపడుతున్నారు. గురువారం నుంచి పని దినాల్లో కుటుంబాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక అనంతరం ఈ నెల 10న పైలట్ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇస్తారు. కుటుంబ పెద్దగా ఇంటి మహిళను పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు. కార్డులో కుటుంబ సభ్యులందరికీ కామన్ గా 10 అంకెలను కేటాయిస్తారు. వ్యక్తిగతంగా మరో 10 నంబర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించి ఆయా రాష్ట్రాల్లోని విధానాలపై సర్కార్ నివేదిక ఇచ్చింది. వాటన్నిటిని పరిశీలించి తెలంగాణలో అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద ప్రజల పక్షాన నిలబడతామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాకా డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇళ్లను కూల్చేసి తమను రోడ్డున పడేస్తామో అంటున్నారు అంటూ బాధితులు కేంద్ర మంత్రితో చెప్పుకొచ్చారు. ఇదేం న్యాయమని వాపోయారు. వారి బాధలు విన్న కిషన్ రెడ్డి, మీరెవరూ అధైర్యపడొద్దు, మీ ఇళ్లు కూల్చివేయకుండా తాను మీకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. ఇక మూసీ సుందరీకరణను ఎవరు కోరుకున్నారని ఆయన సీఎంను ప్రశ్నించారు. సుందరీకరణ చేయాలంటే పేదల ఇళ్లను కూల్చనక్కర్లేదు అన్నారు. 1,50,000 కోట్లు వెచ్చించి సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న మూసీకి ప్రహారీ గోడలు నిర్మించి సుందరీకరణ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన చర్యను విరమించుకోవాలి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 3 తరాల వారు నివాసం ఉంటున్నారని, ఇప్పుడు వారి ఇళ్లను కూల్చాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరించారు. పేదల ఇళ్లను కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే 50,000 కోట్లు వెచ్చించి కూడులేని పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డబ్బు సంచుల కోసం తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయనే వెనక ఉండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలను నడిపిస్తున్నది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాదని రాహుల్ గాంధీ అని తెలిపారు. ఈ కూల్చివేతలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది అన్న అనుమానం కలుగుతోంది అన్నారు. హైడ్రాపై ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించడం కేంద్రానికి తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు నోట్ల కట్టలు కావాలి, బాధితుల కష్టాలు పట్టవు, వారు చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్ కు అప్పగిస్తారో త్వరలో బయటపెడతామని అన్నారు. ఇక 2,400 కిలోమీటర్ల నమామి గంగా ప్రాజెక్టుకు 40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్లున్న మూసీ ప్రక్షాళనకు 1.50 లక్షల కోట్లు ఎందుకు అవుతుంది అని ప్రశ్నించారు. పేదలకు కష్టం వస్తే వాలిపోతానని ఎన్నికల సమయంలో చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు పేదల ఇళ్లను బుల్డోజర్లతో తొక్కిస్తుంటే ఎక్కడ చచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూసీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక వారికి న్యాయపరంగా సాయం చేసేందుకు తమ వద్ద న్యాయవాదుల బృందం ఉంది అన్నారు. అన్ని అనుమతులు ఉన్నా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది అని ఆరోపించారు. విశాఖలో వినూత్న రీతిలో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుల నుంచి ఏటీఎంలు సేకరించి వాటి స్థానంలో నకిలీ ఏటీఎంలు తయారు చేసుకుని వీరు నగదు తస్కరిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుల నుంచి 19,500 నగదు అలాగే 15 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ లేని ప్రదేశాల్లో పెట్టిన ఏటీఎంలో చోరీలకు పాల్పడుతూ నగదు తస్కరిస్తున్నారు. ఇక కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో 2 సార్లు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా దొంగలు చోరీకి పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 2 ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా హర్యానాలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇక 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతుందా? రైతులు, కుస్తీ యోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఎందుకు ఆజ్యం పోస్తున్నాయా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికలతో పాటు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హర్యానాలో బీజేపీ ఎంత బలంగా పోరాడినా 15 నుంచి 20 సీట్లు దక్కకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్న వారే ఆ పార్టీ తప్పనిసరిగా గెలిచే స్థానాలు ఏమిటని అడిగితే ఖచ్చితంగా చెప్పలేకపోవడం కనిపిస్తోంది. ఓట్ల చీలికపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక్కడ నుండి కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో పొత్తును తిరస్కరించి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాగే ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి, జననాయక జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి సొంతంగా బరిలోకి దిగుతోంది. ఇక ఆయా పార్టీలు, కూటములు కాంగ్రెస్ ఓట్లను చీల్చడంపైనే బీజేపీ ఇప్పుడు ఆశలు పెట్టుకుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రైతు ఆందోళనకు కేంద్ర బిందువైన హర్యానాలో రైతన్నలే ఈసారి ఫలితాలను నిర్ణయించనున్నారు. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎంఎస్పీ ధరకు హామీ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. సైనిక ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న యువత కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకం ద్వారా కేవలం 4 ఏళ్ల ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో హతాశులయ్యారు. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ తో దేశ శ్రేయోభివృద్ధికి సరికొత్త మార్గం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. ఇక 21వ శతాబ్దంలో అతిపెద్ద అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్ మిషనేనని పేర్కొన్నారు. దీని ప్రభావం ప్రజారోగ్యంపైన, వారి జీవన విధానాలపైన సానుకూల ప్రభావం చూపిస్తోంది అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
అదేవిధంగా పలు రాష్ట్రాల్లో అమృత్ 2.0 మిషన్ కింద ఏర్పాటు చేసిన మురికి నీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 1000 ఏళ్ల తర్వాత కూడా గుర్తుండిపోతుంది అన్నారు. పరిశుభ్రత అనేది వారసత్వంగా మారాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని విపక్ష కాంగ్రెస్ పై మోదీ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన తర్వాత ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అన్న సంకల్పంతో పనిచేశామని 10 ఏళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని మోదీ తెలియజేశారు. మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్లో తన సొంత పార్టీ జన్ సురాజ్ ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో సుదీర్ఘ కాలంగా సొంత పార్టీని ప్రారంభించాలి అన్న ఆయన లక్ష్యం నెరవేరింది. ఇక రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అన్ని సీట్లకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేస్తాము అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రస్తుతం బీహార్లో సాగుతున్న కులం ఎన్నికల తాయిలాల రాజకీయాన్ని మార్చి రాష్ట్రానికి ఉజ్వల భవిత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన చెబుతున్నారు.